హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వరూప, PVBSc నర్సింగ్. ఈరోజు మన వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామని అంటే అందరికీ సుపరిచితమైన టాపిక్కే. అదేంటంటే బేబీస్ అందరికీ పుట్టినప్పుడు కామన్గా చూసే స్కోరు. ఆ స్కోర్ ఏంటో ఆల్రెడీ మన మైండ్లో థాట్ వచ్చేసి ఉండాలి. ఏంటో కాదు, ఆ స్కోర్ నేమే అబ్గార్ స్కోర్. అవును, ఈరోజు మన టాపిక్ వచ్చేసి అబ్గార్ స్కోర్. సో అబ్గార్ స్కోర్ అనేది ఏ విధంగా చూడాలి, ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, స్కోర్ ఏ విధంగా ఇస్తాము, అండ్ నార్మల్ స్కోర్ అయితే ఎంత, అబ్నార్మల్ స్కోర్ అంతే ఎంత, అండ్ నార్మల్ స్కోర్ వస్తే ఏం చేస్తాము, అబ్నార్మల్ స్కోర్ వస్తే ఏం చేస్తాము, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో త్వరగా డిస్కస్ చేయబోతున్నాము. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో అబ్గార్ పేరులోనే మనకి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఏ స్టాండ్స్ ఫర్ అపియరెన్స్, పి స్టాండ్స్ ఫర్ పల్స్, జీ స్టాండ్స్ ఫర్ గ్రైమేస్, అండ్ ఏ స్టాండ్స్ ఫర్ యాక్టివిటీ ఆర్ టర్న్, ఆర్ స్టాండ్స్ ఫర్ రెస్పిరేషన్. దీనికి స్కోర్ మనం 0, 1, 2లో ఇస్తాము. ఫస్ట్ అపియరెన్స్ అండ్ స్కిన్ కలర్ చూస్తే కనుక మొత్తం బాడీ అంతా పేల్ కానీ బ్లూ కానీ ఉంటే 0 ఇస్తాము. అండ్ లెగ్స్, హ్యాండ్స్ మాత్రమే బ్లూగా ఉండి బాడీ పింక్గా ఉంటే స్కోర్ 1. మొత్తం అంతా పింక్గా ఉంటే కనుక స్కోర్ 2. పల్స్ ఆర్ హార్ట్ రేట్కి వచ్చేసరికి 0 అయితే స్కోర్ 0 ఇస్తాము, బిలో 100 అయితే 1 ఇస్తాము, అబోవ్ 100 అయితే 2 ఇస్తాము. గ్రైమేస్ అంటే ఇరిటబిలిటీ రిఫ్లెక్స్. మనం స్టిమ్యులేట్ చేసినప్పుడు బేబీ ఏ రెస్పాన్స్ లేకపోతే 0 ఇస్తాము. వీక్ క్రై ఉంది అంటే కనుక 1 ఇస్తాము. అండ్ వెగరస్గా క్రై ఉండి తుమ్మినట్టు తగ్గినట్టు చేస్తే కనుక స్కోర్ 2 ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ ఆర్ మజిల్ టోన్. మనం అబ్జర్వ్ చేసినప్పుడు మూమెంట్ ఏమీ లేకపోతే అంటే లింప్గా ఉంటే కనుక 0 స్కోరు. అండ్ ఆర్మ్స్, లెగ్స్ కొంచెం ఫ్లెక్స్డ్ పొజిషన్లో ఉండి స్లోగా మూమెంట్ చేస్తే కనుక స్కోర్ 1. అండ్ యాక్టివ్గా కాళ్ళు చేతులు కదిలిస్తే కనుక స్కోర్ 2 ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి రెస్పిరేషన్. బ్రీతింగ్ ఏమీ లేదు అంటే 0. అండ్ స్లోగా ఇర్రెగ్యులర్గా బ్రీత్ తీసుకుంటున్నారు అండ్ వీక్ క్రై ఉంది అంటే కనుక స్కోర్ 1. లేదు, బ్రీతింగ్ ప్యాటర్న్ బాగుంది, స్ట్రాంగ్ క్రై ఉంది అంటే కనుక స్కోర్ 2 ఇస్తాము. సో ఈ విధంగా మనం ఈ 5 ఎలిమెంట్స్ని అపియరెన్స్ వచ్చేసి అబ్జర్వ్ చేయడం ద్వారా చెక్ చేస్తాము. పల్స్ వచ్చేసి అంబిలికల్ కార్డ్ని పాల్పేట్ చేయడం ద్వారా కానీ, హార్ట్ రేట్ స్టెథోస్కోప్తో కానీ చెక్ చేస్తాము. గ్రైమేస్ వచ్చేసి స్టిమ్యులేట్ చేసి అబ్జర్వ్ చేస్తాము. యాక్టివిటీ టోన్ స్టిమ్యులేషన్ ఆర్ మామూలు అబ్జర్వేషన్ కూడా చేస్తాము. రెస్పిరేషన్ వచ్చేసి చెస్ట్ అండ్ అబ్డామినల్ మూమెంట్స్ బట్టి చెప్తాము. అయితే నార్మల్ అబ్గార్ స్కోర్ ఎంత అంటే 7 to 10. ఈ 7 to 10 వచ్చినప్పుడు అపియరెన్స్ ఎలా ఉంటుంది అని అంటే ఆల్ ఓవర్గా పింక్గా ఉంటారు, అంటే బాడీ అంతా పింక్ కలర్లో ఉంటుంది. పల్స్ వచ్చేసి 100 to 140 అంటే అబోవ్ 100 ఉంటుంది. గ్రైమేస్ అంటే ఇరిటబిలిటీ రిఫ్లెక్స్ అనేది దగ్గినట్టు తుమ్మినట్టు ఏడుస్తూ ఉంటారు, గట్టిగా ఏడుస్తారు. యాక్టివిటీ అనేది యాక్టివ్గా ఉంటారు, కాళ్ళు చేతులు యాక్టివ్గా మూవ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి రెస్పిరేషన్, స్ట్రాంగ్ క్రై ఉంటుంది, గుడ్ బ్రీతింగ్ ఎఫర్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ మంచిగా ఉన్నప్పుడు మనం నార్మల్ బేబీగా కన్సిడర్ చేస్తాము. సో నార్మల్ స్కోర్ 7 to 10. నెక్స్ట్ వచ్చేసి మోడరేట్ అబ్గార్ స్కోర్. మోడరేట్ అబ్గార్ స్కోర్ ఎంత అంటే 4 to 6. సో అపియరెన్స్ ఇందులో బాడీ పింక్గా ఉంటుంది అండ్ చేతులు కాళ్ళు మాత్రం బ్లూ కలర్లో ఉంటాయి. పల్స్ వచ్చేసి బిలో 100 ఉంటుంది. గ్రైమేస్ వచ్చేసి వీక్ క్రై ఉంటుంది అనమాట. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఫ్లెక్షన్ ఉంటుంది కానీ వీక్ మూమెంట్ ఉంటుంది. నెక్స్ట్ రెస్పిరేషన్ వచ్చేసి వీక్ క్రై ఉంటుంది, సమ్ బ్రీతింగ్ ఎఫర్ట్స్ ఉంటాయి కానీ వీక్ క్రై ఉంటుంది అనమాట. సో ఇర్రెగ్యులర్ బ్రీత్స్. నెక్స్ట్ వచ్చేసి సివియర్ అబ్గార్ స్కోర్ ఎంత అంటే 0 to 3. ఇందులో అపియరెన్స్ వచ్చేసి బ్లూ ఆర్ పేల్ కలర్లో ఉంటారు అండ్ పల్స్ వచ్చేసి బిలో 60 ఉంటుంది. గ్రైమస్ వచ్చేసి నో రెస్పాన్స్ ఏమీ ఉండదు, యాక్టివిటీ లింప్గా నీరసంగా అలా ఉంటారు, హైపోటోనిక్గా. నెక్స్ట్ వచ్చేసి రెస్పిరేషన్. సో క్రై ఉండదు, బ్రీతింగ్ ఎఫర్ట్స్ కూడా ఉండదు, మేబీ గ్యాస్పింగ్ స్టేజ్లో కూడా ఉండొచ్చు. అయితే ఈ నార్మల్ అయితే ఏం చేస్తామని అంటే బేబీని మదర్ సైడ్ షిఫ్ట్ చేస్తాము, లేదా ఒక 1 hour అబ్జర్వ్ చేసి మదర్ సైడ్ షిఫ్ట్ చేస్తాము. సో ఒకవేళ మోడరేట్ అయినా సివియర్ అయినా కానీ ఏం చేస్తాం అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. ఒకవేళ మోడరేట్ అబ్గార్ స్కోర్ ఉంటే 4 to 7 ఉంటే కనుక మేబీ రిక్వైర్డ్ ఆక్సిజన్ ఆర్ స్టిమ్యులేషన్ రిక్వైర్ అవుతుంది అండ్ క్లోజ్లీ మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే NICకి షిఫ్ట్ చేసి వైటల్స్ని, రెస్పిరేటరీ ప్యాటర్న్ని కూడా, హార్ట్ రేట్ని కూడా మనం మానిటర్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం NRPలో డిస్కస్ చేసుకున్న కొన్ని స్టెప్స్, ఎలిమెంట్స్ కూడా అబ్గార్లో మ్యాక్సిమం కవర్ అవుతాయి. మనం నార్మల్ అయితే ఏం చేయాలో చూసాము, మోడరేట్ అబ్గార్ స్కోర్ అయితే ఏం చేయాలో చూసాము. ఇప్పుడు సివియర్ అబ్గార్ స్కోర్ అయితే ఏం చేయాలో చూడలేదు కదా. సో సివియర్ స్కోర్ వచ్చేసి 0 to 3. ఇది సివియర్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి దీనికి ఇమీడియట్ రెసిస్టేషన్ అవసరం.
అంటే పీపీవీ లాంటివి. సో పీపీవీ ఎలా ఇస్తామో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. బ్యాగ్ అండ్ మాస్క్, టీపీస్ రెసిస్టేటర్, ఫ్లో ఇన్ఫ్లేటింగ్ బ్యాగ్ అండ్ సెల్ఫ్ ఇన్ఫ్లేటింగ్ బ్యాగ్తో పీపీవీ ఇస్తాం. అవసరమైతే దీనికి చెస్ట్ కంప్రెషన్స్ పడతాయి, మెడికేషన్స్ ఇస్తాము అండ్ ఎన్ఐసికి షిఫ్ట్ చేస్తాము ఫర్ జనరల్ ఇంటర్వెన్షన్స్. జనరల్ ఇంటర్వెన్షన్స్లో మనం ఏం చేస్తామనంటే క్లోజ్గా వైటల్స్ మానిటర్ చేసుకుంటాము, వామ్త్ కేర్ ఇస్తాము అండ్ పీపీవీ కంటిన్యూ చేస్తాము, సిప్యాప్. నెక్స్ట్ వచ్చేసి సప్లిమెంటరీ ఆక్సిజన్ పెడతాము అండ్ ఎయిర్వే క్లియరెన్స్ కూడా దీంట్లోనే భాగం అండ్ మెడికేషన్స్, ఐవీ ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ అండ్ ఫర్దర్ పోస్ట్ రెసిస్టేషనల్ కేర్ ఏమైతే ఉంటుందో అంతా కూడా మనం ఎన్ఐసి కేర్లో ఇస్తాం. అయితే ఇది ఎప్పుడు చేస్తామనంటే కనుక అబ్గర్ స్కోర్ అనేది పుట్టిన 1 minute చేస్తాము, తర్వాత 5 minutes ఒకసారి చేస్తాము. అప్పుడు ఏమైనా మనకి ఇంకా అబ్నార్మల్ ఉంటే ఇఫ్ నీడ్ అయితే 10 minutes కూడా ఇంకొకసారి అసెస్ చేస్తాం. సో ఈ విధంగా మనం అబ్గర్ స్కోర్ అనేది చేస్తాము. సో ఇదండి ఇవాళ మన టాపిక్. ఈరోజు మన టాపిక్లో అబ్గర్ స్కోర్ ఏంటో అండ్ అందులో ఎలిమెంట్స్ ఏంటో, స్కోర్ ఎలా చూడాలి, నార్మల్ అయితే ఎంత, అబ్నార్మల్ అయితే ఎంత, అన్ని విషయాలు డిస్కస్ చేసేసాం. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేసి మీ యొక్క ఎంకరేజ్మెంట్ని మాకు తెలియజేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. అప్పుడు మాత్రమే నేను పోస్ట్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా అందజేయబడతాయి. అండ్ మీకు ఈ టాపిక్ మీదే కాదు, ఎన్ఐసియు ఆర్ నర్సింగ్ రిలేటెడ్ ఏ టాపిక్ మీద మీకు డౌట్స్ ఉన్నా సరే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని మీద క్లాస్ తీసుకోవడానికి ట్రై చేస్తాము. అండ్ చివరి వరకు విసిగిపోకుండా ఓపిక్గా చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ త్వరలోనే మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో తిరిగి కలుసుకుందాం. బాయ్ బాయ్.